కార్చే కనుల కన్నా వాటిని దాచేందుకు నవ్వే పెదాలకే బాధ ఎక్కువ అంటారు. కానీ ఈ ప్రేమికుడి బాధను చూస్తే మాత్రం అది చాలా ఎక్కువ అని మీరే అంటారు. చూసేద్దామా మరి? లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ ఆంటీ. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా ఎంబీబీఎస్. డాక్టర్ ఏమైంది? నా మూతి పగిలిపోయింది డాక్టర్. ఎవరు కొట్టారు? ఎవరు కొట్టలేదని అడుగు, ఎవరు కొట్టలేదని అడుగు. స్కిట్ లో నా పర్ఫార్మెన్స్ చూసి జనాలు మూతి పగలగొట్టారు డాక్టర్. కిట్ట సగం వరకే చూసారు కదా, మీకెలా తెలుసు డాక్టర్? మూతోటే పాల్గొట్టారు కదా. పూర్తిగా చూసంటే ఏదో చేయండి డాక్టర్. అత్తమాట నన్ను ఏదో చేయమని బదులు నువ్వు కూడా చేస్తా. మూతి పగలతో దీనికి అవయవ దానం ఒకటే మార్గం ఉంది. ఇప్పుడు ఎవరు చేస్తారు డాక్టర్? నిన్న ఒక అమ్మాయి చనిపోయింది, ఆ అమ్మాయి పెద్ద నీకు పెట్టేస్తా. ఆపరేషన్ అయిపోయిందా డాక్టర్? వితౌట్ మీసాలు విత్ ఫుల్ లిప్స్టిక్. నెక్స్ట్ అయినా సరే పర్ఫార్మెన్స్ బాగా చెయ్యి. ఎందుకు డాక్టర్? పగిలి పెదాలి కాబట్టి మార్చగలిగాను, వేరే అన్ననుకో. ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా. సుజాత నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావు? సుజాత 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 ఏమైంది? నా లవర్ సుజాత నన్ను వదిలేసి వెళ్ళిపోయింది సార్. చనిపోయినా నీళ్ళు ఎవరా? లీక్ అయిపోయింది సార్ మ్యాటర్. ఆవిడ చనిపోయిన సరే ఆవిడ జ్ఞాపకాలు ఎక్కడ ఉన్నాయి? పొద్దున ఒకడు మూతి పగిలిపోయిందని వచ్చాడు, నీళ్ళు ఎవరి పెద్దలు అడిగి పెట్టేసా. నా లవర్ పెదాలు ఎవరికి డాక్టర్? అక్కడ పర్ఫార్మెన్స్ చేస్తాను ఫీల్ అయిపోతున్నాడు చూడు, అడిగి పెట్టేసా. డాక్టర్ నా లవర్ పెదాలు ఒక పందికి పెట్టినా సంతోషించబండి, పోయి వీడికి పెట్టారా? నేను పందిగే పెట్టిన దగ్గర నుంచి చూడు. అరే నేను వచ్చేప్పటికి బీర్లు అన్ని రెడీ చేసి పెట్టు. వచ్చిన తర్వాత నువ్వు ఒక నిమిషం ఆగి ఎవడో తేడా కనిపిస్తున్నాడు. ఏం కావాలా నీకు? నువ్వేంటి అలా చూస్తున్నావు? నన్ను నిన్ను చూడలేదు, పెదాలను చూస్తున్నాను. నా పెదాలతో నీకే పని అయ్యా? అవి నీ పెదాలు కాదు, నా లవర్ పెదాలు. నీ లవర్ పెదాలా? ఓ మై గాడ్, మీ లవరా? థ్యాంక్ యూ సో మచ్ అయ్యా. ఇప్పుడు మీ లవర్ పెదాలు నాకు పెట్టారు కదా, నీకు ఎలా ఉంది? అది అప్పుడు చచ్చిపోలేదు, ఇప్పుడు చచ్చిపోయింది అనిపిస్తుంది. పెదాలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. డార్లింగ్ పెదాలు నేనే నాకలేదు, నువ్వు నాకుతావు. నువ్వు అలా చూడగలరా? నా డార్లింగ్ పెదాలు డ్రై అయిపోయా. ఏంట్రా ఇదే? నా డార్లింగ్ లిప్స్టిక్ అంతే. నేను ఇప్పుడు నేను పెట్టించుకోను. ఆగో రామా. Oh my God! ఇలా బయట చూస్తే నన్ను తేడాగా అనుకుంటారా? నువ్వు ఇలా పెట్టుకోకుండా వెళ్ళినా తేడాగాడనే అంట. అమ్మా ఇది వాయించేసాడు. అబ్బా కత్తిలా ఉంది. పెదవు కొరకది. పెదాలు కొరికేంత ఫిగర్లా అది. లైన్ వేసుకో, కానీ పెదాలు మాత్రం కొరకలే. వెళ్ళడు. పవిత్ర నీకు విషయం చెప్పాలి. చెప్పు. నేను లవ్ చేస్తున్నాను, ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందామని. ఆ జుట్టు చూడు, ఆ కళ్ళు చూడు, నా ముక్కు చూడు, ఆ పెదాలు అయితే డార్లింగ్ పెదాలు కామెంట్ చేస్తావు, చంపేస్తాను. ఇంకోసారి కామెంట్ చేసి ఉంటే ఏమనుకుంటున్నావు? అవును ఏంటే నువ్వు లాస్ట్ ఎపిసోడ్ లో వచ్చావు, 2 డైలాగులు చెప్పాలంటే 4 డైలాగులు చెప్పేవేంటి? పైగా రాకెట్ రాగేవాడు తెలియదు అంటావేంటే నువ్వు? ఎవడాడు వాళ్ళే ఉన్నారు ఇద్దరు తెలుసా? ఎక్కడి నుంచి అది? హలో డార్లింగ్, చెప్పు. ఇవాళ వ్యాలంటైన్స్ డే కదా, ఎక్కడ కలుసుకుందాం? పార్క్ లో. ఏం చేస్తున్నావురా నువ్వు కాసేపు వెళ్ళిపోయి, నేను పార్క్ వెళ్ళి వస్తాను. ఏంట్రా? నేను కూడా వస్తా. ఎక్కడికి? పార్క్ కి. వెనకాల కూర్చుంటే పెదాలు కనపడవు. నాకు రోడ్డు కనపడదుగా. కళ్ళు మూసుకుపోయి ఎన్ని స్కిట్లు చేయలేదు. సరే అలా కూర్చోయితే వెళ్దాం. బ్రేక్ అయ్యొచ్చుగా. నేనైనా బ్రేక్ అయ్యొచ్చుగా. మా ఇద్దరు పెదాలు కలుసుకుని చాలా రోజులైంది. లారీ అడ్డొచ్చినా బ్రేక్ అయ్యను. అవునులే, నీకు బ్రేకే రాలేదు. బ్రేక్ ఎలా ఇయ్యాలో? హాయ్ డార్లింగ్.
చేస్తున్నావు ఏం ఎందుకు చేస్తున్నావు? కొడుతున్నావురా? ఈ అందమైన పెదాలతో దరిద్ర మొహానికి ముద్దు పెడతావా నువ్వు? ఏ, పోరా. ఏమే నా డార్లింగ్ మూతిని తీసుకొచ్చి ఈ మూసి నదిలో పెట్టావు కదా నువ్వు. నా ఇష్టం. ఇష్టమేంటి? నువ్వేంట్రా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించాడు? నేను మా ఇంటికి పోతా. నా లవర్ ని దూరం చేసిన దాని పెదేలు మాత్రం నా దగ్గరే ఉంచు. వాటిని చూస్తూ జీవితం అంతా బతికేస్తా. ఏం చూస్తున్నావురా? బయట చల్లగా ఉంది ఉంటే లోపల వేడిగా ఉంది. అసలే ప్రేమికుల రోజు. చంపేస్తా ఏమనుకున్నావు? నేనేమను ఒక్కసారి నేను అన్నం పెడతాను రే. నువ్వు గాని ముద్దు పెట్టాడు కోయేసుకుంటా. వద్దు వద్దు సరిగ్గా పోయి పడుకో. బిగ్ పాయింట్ దొరికింది. అప్ప ఇల్లంతా ఒకటే చీమలు పుట్టేస్తున్నాయి. ఏం చేస్తున్నావు నువ్వు? అంటే ఇల్లంతా చీమలు ఉన్నాయి. అసలే నా డాయింగ్ పెదాలు తీయగా ఉంటాయి. అయితే మొగ మీద ముగ్గేస్తావేంటి? చీమల మందు, చీమల మందు. మొగమంతా దరిద్రం చేస్తే కదరా. నేను ఫేస్ వాష్ చేసుకుని వస్తా. ఏదో 6 నెలలకు ఒకసారి అవకాశం వస్తుంది. పెర్ఫార్మ్ చేయనివ్వండి సార్. ఏంటన్నా లవ్ ఫెయిల్యూరా? ఎవరు లవ్ చేసావమ్మా? అంటే సుజాత నాకు తెలియకుండా నిన్ను లవ్ చేసింది, నీకు తెలియకుండా నన్ను లవ్ చేసింది. అంటే ఇద్దరిని లవ్ చేసింది సుజాత. లవ్ ఫెయిల్యూరా? చూడు. అమ్మో లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. సుజాత నువ్వు చచ్చిపోయావు కాబట్టి బతికిపోయావు, లేకపోతే ఇక్కడే చంపేశావు. ఎస్ నీ పెదాలు ఎక్కడే ఉన్నాయి కదా. చెప్తా నీ పని. పగ తీర్చుకోవాలనుకుంటున్నారా? నాతో వచ్చేదెవరు? ఎడిటింగ్ నుంచి పోయేదెవరు? అరే చూసావా నీ లిప్స్ ఇంకెంత ఎర్రగా ఉన్నాయో? ఏదో ఒకసారి ముందుకు పెట్టు. ఎందుకు కొట్టారా? నువ్వు కొట్టలేదు. ఇప్పుడు మీ వద్దు కానివ్వండి. దండుపాలి మొత్తం ఒకేసారి వదులుతావేంటా? నువ్వు ఆ లిప్స్ సేమ్ కోతిలాగే ఉన్నావు తెలుసా మనో గారు. అశోక్ డాక్టర్ అవడం వల్ల నీ మీద ఉన్నటువంటి పగ సుజాత పెదాల రూపంలో పెట్టి పంపించాడు. ఇక అక్కడి నుంచి రాఘవ్ గారు మామూలుగా ఆడుకున్నారా? చాలా బాగుంది రాఘవ్ గారు. రోజా గారు చాలా మూవీస్ చూసాం. కళ్ళు మార్చడం, హార్ట్ మార్చడం, కానీ లిప్స్ మారిస్తే బాబ్రే. భలే కాన్సెప్ట్. చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేశాను.